ఒకసారి మీ జీవితంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు తెచ్చుకోండి. మీరు ఒక వాస్తవాన్ని, ఒక నిజం గురించి చాలా స్పష్టంగా, చాలా లాజిక్ తో వివరిస్తున్నారు. కానీ ఎదుటి వ్యక్తి అసలు వినడమే లేదు. మీరు చెప్పేది అతనికి పట్టడమే లేదు. మీరు ఎంత ప్రయత్నించినా అతను తన పట్టుని వదలడం లేదు. ఈ వాదనలో మీ సమయం వృధా అవుతుంది. మీ కోపం పెరిగిపోతుంది. చివరికి మీకు మిగిలేది నిరాశ, అసహనం మాత్రమే. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఎదురైందా? ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలకి సమాధానం శతాబ్దాల క్రితమే మనకు వేమన గారు ఒక అద్భుతమైన పద్యం ద్వారా చెప్పారు. అదే మూర్ఖునితో వాదన పనికిరాదు. కానీ అసలు ఆ మూర్ఖుడంటే ఎవరు? అతను ఎలా ఉంటాడు? ఎలాంటి వారితో కలుస్తాడు? ఈ ప్రశ్నలకి సమాధానం తెలిస్తే మనం అలాంటి వారిని చాలా సులభంగా గుర్తించగలం, వారిని దూరం పెట్టగలం. అందుకే ఈ వీడియోలో మూర్ఖుడంటే ఎవరు, అతని స్వభావం ఎలా ఉంటుంది, మూర్ఖులతో వాదన ఎందుకు పనికిరాదు, వారిని ఎందుకు మార్చాలని ప్రయత్నించకూడదో తెలుసుకుందాం. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. చదువుకోని వాడే మూర్ఖుడు అనుకుంటారు. అది నిజం కాదు. నిజానికి మూర్ఖత్వం అనేది చదువు లేకపోవడం కాదు. మూర్ఖత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అహంకారం, అజ్ఞానం కలయిక వల్ల ఏర్పడే ఒక దుర్గుణం. ఒక వ్యక్తి తనలో ఉన్న అజ్ఞానాన్ని అంగీకరించకపోవడం, దానిపై అహంకారంతో ప్రవర్తించడమే అసలైన మూర్ఖత్వం. దీని గురించి వేమన గారు ఒక గొప్ప పద్యం చెప్పారు. మూర్ఖుడే మూర్ఖుని మెచ్చుకొనుగాక, లోబియే లోబిని లొచ్చుకొనును, పంది బురదనే కోరును గాని పన్నీరు గోరదు సుమతి. ఈ పద్యం చాలా సులభంగా, స్పష్టంగా చెబుతుంది. దీని అర్థం ఏంటంటే, మూర్ఖుడు ఎప్పుడు తనలాంటి మూర్ఖులనే మెచ్చుకుంటాడు. ఒక మూర్ఖుడు మరో మూర్ఖుడు చేసే పనిని చూసి అద్భుతం అనుకుంటాడు. ఎందుకంటే వారి ఆలోచన స్థాయి ఒకటే. లోబి అయిన వాడు ఎప్పుడు తనలాంటి లోబులనే ఇష్టపడతాడు. ఇక్కడ లోబి అంటే పిసినారి. ఒక పిసినారికి మరో పిసినారి మాత్రమే నచ్చుతాడు. పంది ఎప్పుడు బురదలో ఉండటానికి ఇష్టపడుతుంది. పన్నీరుని, దాని సువాసనని అది కోరుకోదు. ఎందుకంటే బురదలోనే దానికి ఆనందం, సౌఖ్యం లభిస్తుంది. ఇదే సూత్రం మన జీవితంలో కూడా వర్తిస్తుంది. మూర్ఖుడికి ఉన్నతమైన ఆలోచనలు, జ్ఞానపూరితమైన విషయాలు చెప్పినా వాటిని అతను అర్థం చేసుకోలేడు, వాటిని ఇష్టపడడు. ఎందుకంటే అతని మనసు పంది బురదని ఇష్టపడినట్లే తన స్థాయి ఆలోచనలనే ఇష్టపడుతుంది. అందుకే మూర్ఖులు ఎప్పుడు తమను పొగిడే వారితో, తమ తప్పులను సమర్థించే వారితోనే ఉంటారు. నిజం చెప్పే వారిని, సలహా ఇచ్చే వారిని, మంచి మార్గం చూపించే వారిని దూరం పెడతారు. మరి మూర్ఖుడిని మనం ఎలా గుర్తించగలం? మూర్ఖుడికి సాధారణంగా ఈ స్వభావాలు ఉంటాయి. ఎప్పుడు తానే సరైందనుకోవడం, తాను చేసిన పని తప్పు అని తెలిసినా తాను చెప్పిందే నిజమని మొండిగా వాదిస్తాడు. ఇతరుల సలహా అంగీకరించకపోవడం, ఎదుటి వాళ్ళు తనకంటే గొప్ప జ్ఞానం ఉన్నవారైనా వారి సలహాని పట్టించుకోకుండా నాకు అన్నీ తెలుసు అని ప్రవర్తిస్తాడు. వాదనలో లాజిక్ కంటే భావోద్వేగాలను వాడటం. మూర్ఖులు వాదించేటప్పుడు వాస్తవాల గురించి మాట్లాడరు. కోపంతో, దూషణలతో, అరుపులతో వాదిస్తారు. తప్పు అని నిరూపించబడినా సిగ్గుపడకపోవడం. తన తప్పు ఎవరైనా నిరూపిస్తే దాన్ని అంగీకరించకుండా ఇంకో అబద్ధాన్ని చెప్పి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన ఆలోచన విధానమే సరైనదని, మిగతా అందరు తప్పు అని వాదిస్తూ ఇతరులను తనలాగే ఆలోచించేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. మరి అలాంటి మూర్ఖుడు ఎవరితో కలుస్తాడు? అతనిలాంటి వారితోనే కదా. పంది బురదలోనే ఉంటుంది కానీ పూల తోటల్లోకి వెళ్ళదు. అలాగే మూర్ఖుడు కూడా జ్ఞానుల సమాజంలో ఉండలేడు. ఎందుకంటే అక్కడ అతని స్థాయి ఆలోచనలు ఉండవు, అవి అతనికి నచ్చవు. ఇప్పుడు మనం మూర్ఖులతో వాదన ఎందుకు పనికిరాదు, వారిని ఎందుకు మార్చాలని ప్రయత్నించకూడదో చూద్దాం. ఈ ప్రశ్నకు కూడా వేమన గారు మరో పద్యం ద్వారా సమాధానం చెప్పారు. మూర్ఖులకెల్లా వాదన చెయ్యవద్దు, మూర్ఖునితో వాదన మానవద్దు, మూర్ఖుని బుద్ధి మార్చి చెప్పిన వాడెవడు. ఈ పద్యం చాలా లోతైన అర్థం ఇస్తుంది. మూర్ఖుడితో వాదించడం అనేది ఒక రకంగా పనికిరాని శ్రమ. ఎందుకంటే మూర్ఖుడి బుద్ధి మార్చగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. మీరు ఎంత నిజం చెప్పినా, ఎంత ప్రయత్నించినా అతను మారడు. మూర్ఖుడితో వాదించడం వల్ల మనం కోల్పోయేది ఏమిటంటే, మొదటిగా సమయం వృధా. మీరు వాస్తవాలతో, ఆధారాలతో ఎంత స్పష్టంగా చెప్పినా అతను తన ఆలోచనను మార్చుకోడు. ఈ వాదన వల్ల మీ విలువైన సమయం వృధా అవుతుంది. రెండవది శాంతి నష్టం. మూర్ఖుడితో వాదించేటప్పుడు మనకి కోపం వస్తుంది, మన శాంతి కోల్పోతాం, మనసు అశాంతిగా అలసిపోతుంది. మూడవది గౌరవం కోల్పోవడం. మూర్ఖునితో వాదించడం వల్ల మన విలువ కూడా తగ్గుతుంది. బయటి వారికి ఇద్దరు ఒకేలా కనిపిస్తారు. ఒక తెలివైన వ్యక్తి ఎప్పుడు గోడతో వాదించడు. అలాగే తెలివైన వ్యక్తి మూర్ఖుడితో వాదించకూడదు. మూర్ఖుడిని మార్చాలని ప్రయత్నించడం ఎందుకు వ్యర్థం అంటే, అతను
సత్యాన్ని వినడానికి సిద్ధంగా లేడు. మూర్ఖుడి అహంకారం ఒక అడ్డుగోడలా ఉంటుంది. మీరు ఎన్ని నిజాలు చెప్పినా అవి ఆ గోడను దాటి అతని మనసులోకి వెళ్ళలేవు. అతని మనసు మొండిగా ఉంటుంది. తన అహంకారంతో మూర్ఖుడు ఎప్పుడు తన తప్పును ఒప్పుకోడు. మీరు ఎంత లాజిక్ గా మాట్లాడినా అతను మొండిగానే ఉంటాడు. నిజం కంటే భావోద్వేగాలు ఎక్కువ. మూర్ఖుడు వాదించేటప్పుడు కేవలం అరుస్తాడు, వాస్తవాలను కాదు కోపాన్ని మాత్రమే చూపిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ, మీరు ఒక గోడతో వాదించగలరా లేదా సముద్రంలో దీపం వెలిగించడానికి ప్రయత్నిస్తారా? అవి ఎలా అసాధ్యమో మూర్ఖుడితో వాదించి అతనిని మార్చాలని ప్రయత్నించడం కూడా అసాధ్యం. వేమన చెప్పిన ఈ జ్ఞానాన్ని మనం మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి తెలుసా? సోషల్ మీడియాలో కామెంట్ సెక్షన్ లో మూర్ఖుల్లాగా తగులు పెట్టుకోవడం మానేయండి. మీరు వారికి నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించినా వారి మనసు మారదు. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద వాదనలు పెట్టుకోవడం వల్ల మన మనశ్శాంతి దెబ్బతింటుంది. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం. ఆఫీసులలో అర్థం లేని వాదనల్లో సమయం వృధా చేసుకోవద్దు. మీ విలువైన శక్తిని, సమయాన్ని ప్రొడక్టివ్ పనుల మీద పెట్టండి. గుర్తుంచుకోండి, నిజమైన జ్ఞాని ఎవరో తెలుసా? ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మౌనంగా ఉండాలో తెలిసిన వాడే నిజమైన జ్ఞాని. మూర్ఖుడిని మార్చాలని ఎప్పుడు ప్రయత్నించకండి. అతను తన బురదలోనే సంతోషంగా ఉంటాడు. మనం చెయ్యాల్సిందల్లా ఆ బురదలోకి మనం వెళ్లకుండా ఉండటమే. వాదన వదిలేయండి, మౌనం ఎంచుకోండి, మీ శాంతిని కాపాడుకోండి. మిత్రులారా, వేమన పద్యాల ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే, మూర్ఖుడు తన స్థాయి ఆలోచనల్లోనే ఉంటాడు. జ్ఞానాన్ని, సత్యాన్ని అతను ఇష్టపడడు. మూర్ఖుడితో వాదించడం అంటే మన సమయాన్ని, మన గౌరవాన్ని కోల్పోవడమే. మూర్ఖుడిని మార్చాలని ప్రయత్నించకండి. అది సముద్రంలో నిప్పు వెలిగించడానికి ప్రయత్నించడం లాంటిది. ఈ రోజు నుంచి మీరు మూర్ఖుడితో వాదించే బదులు మౌనాన్ని ఎంచుకోండి. మీ ప్రశాంతతే మీకు విజయాన్ని అందిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎప్పుడైనా మూర్ఖులతో వాదించి విసిగిపోయారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి విలువైన జీవిత పాఠాల కోసం మా సనాతన లైఫ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.